అందరికీ నమస్కారం. ముందుగా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కలియుగాన్ని అంతం చేసే కల్కి అవతారం ఎప్పుడొస్తుంది? ఆయనతో పాటు యుద్ధం చేసేవారు ఎవరు? మన సనాతన ధర్మ గ్రంథాలైన కల్కి పురాణం, అగ్ని పురాణాల ప్రకారం కలియుగంలో పాపాలు బాగా పెరిగిపోయినప్పుడు విష్ణుమూర్తి తన 10వ అవతారమైన కల్కి రూపంలో భూమిపైకి వస్తారని స్పష్టంగా ఉంది. భూమి మీద అన్యాయాన్ని, పాపులను తుడిచేసి మళ్ళీ మంచి రోజులను తీసుకురావడమే ఆయన ముఖ్య లక్ష్యం. కల్కి ప్రభువు భూమిపైకి వచ్చినప్పుడు చిరంజీవులైన గొప్ప యోధులతో కలిసి న్యాయాన్ని కాపాడటానికి ఒక మహాయుద్ధం జరుగుతుంది. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కల్కి ప్రభువు ఎక్కడ జన్మిస్తారు? కల్కి పురాణం ప్రకారం కలియుగం అంతమై సత్యయుగం మొదలయ్యే సమయంలో ఈ అవతారం ఉంటుంది. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ జిల్లాలో ఉన్న శంబాలా అనే గ్రామంలో కల్కి జన్మిస్తారు. విష్ణుయేశ అనే ఒక మంచి సంస్కారవంతుడైన బ్రాహ్మణుడికి ఆయన కొడుకుగా పుడతారు. ఆయన తల్లి పేరు సుమతి. శ్రీమద్ భాగవతం, కల్కి పురాణాల ప్రకారం కల్కి ప్రభువు వైశాఖ మాసం శుక్లపక్ష ద్వాదశి 12వ రోజు తిథి నాడు జన్మిస్తారు. కల్కి పుట్టినప్పుడు ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి? పురాణాల ప్రకారం కల్కి ప్రభువు భూమిపైకి వచ్చేటప్పుడు పెద్ద పెద్ద తుఫానులు, కుండపోత వర్షాలు కురుస్తాయి. ఈ ప్రకృతి మార్పులన్నీ భూమి మీద ఉన్న పాపాలు అంతం కాబోతున్నాయనడానికి సంకేతం. త్రేతాయుగంలో శ్రీరాముడిని, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిని చూడటానికి దేవతలందరూ భూమిపైకి వచ్చినట్లే కల్కి అవతారం వచ్చినప్పుడు కూడా దేవతలందరూ ఆకాశం నుండి పూలవర్షం కురిపించడానికి భూమికి దిగి వస్తారు. కల్కికి గురువు ఎవరు? విష్ణుమూర్తి 6వ అవతారమైన పరశురాముడే కల్కి ప్రభువుకు గురువు అవుతారు. చిరంజీవి అయిన పరశురాముడు ఇప్పటికీ భూమిపైనే ఉన్నారు. ఆయనే కల్కికి యుద్ధ విద్యలు, వేదాలు నేర్పిస్తారు. కల్కికి తోడుగా నిలిచే 6గురు అమర యోధులు ఎవరు? కల్కి పురాణం ప్రకారం అధర్మానికి వ్యతిరేకంగా జరిగే ఈ చివరి మహాయుద్ధంలో కల్కి ప్రభువుతో పాటు 6గురు చిరంజీవులు తోడుగా నిలుస్తారు. హనుమంతుడు, పరశురాముడు, అశ్వత్థామ, వేదవ్యాస మహర్షి, విభూషణుడు, కృపాచార్యుడు వీరంతా కలిసి భూమి మీద ఉన్న అన్యాయాన్ని, చెడును అనామక చిహ్నం లేకుండా తుడిచిపెట్టేస్తారు. వీడియో సమాప్తం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓం శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ.